శ్రీ విష్ణు సహస్రనామం ఎవరు చదవాలి? ఎందుకు చదవాలి? అంటే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణానికి కఠోరమైన నియమాలు, నిష్టలు అవసరం లేదు. కావాల్సింది భక్తి ఒక్కటే. కుల, మత వివక్షత లేకుండా అందరూ హాయిగా చదువుకోవచ్చు. ఏ సమయంలో పారాయణం చేసినా సరే ఫలించే కల్పతరువు ఈ సహస్రం. పరమ రహస్యమైన పరమాత్మ పరతత్వమంతా ఈ 1000 నామాలలో అంతర్నిహితమై ఉంది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం జరిగే చోట విచారాలు, విషాదాలు, నైరాస్యాలు, కన్నీళ్లు ఉండవు. వేల సంవత్సరాలుగా మహర్షులే కాదు, యోధానుయోధులు, రాజాదిరాజులు సైతం విష్ణు సహస్రం ముందు తలలు వంచి తన్మయించిన ఘటనలు కాలం పొడుగునా దర్శనమిస్తాయి. క్షణభంగరమైన కష్టాలు కత్తిలా మనస్సును వేధిస్తున్నప్పుడు శ్రీ విష్ణు సహస్రాన్ని చేతబట్టి మనసారా గానం చేయండి. మహామోహాల్ని విడిచిపెట్టి పారాయణం చేస్తే మాధవుని మహిమలు మిమ్మల్ని చేరతాయి. ప్రసన్న పుణ్యమైన ఒక పవిత్ర చైతన్యం మనల్ని కాపాడుతూ ఉంటుంది. శోక మోహాల్ని దూరం చేస్తుంది, పరమ శాంతిని ప్రసాదిస్తుంది. ఒక క్రమంగా మనస్సును ఈ స్తోత్రంలోకి నడిపిస్తే మీ ముందు కష్టాలు ఓడిపోతాయి. సందేహాలను వదిలిపెట్టి నిశ్చలమైన నిర్మలమైన మనోబలంతో ఎవరు ఎక్కడ ఎప్పుడు విష్ణు సహస్రగానం చేసినా వెంకటేశ్వరుడొక్కడే ఉంటాడు. మనోహరమైన మంత్రాల మాటున దాగి ఉన్న మాయా మానుష విగ్రహుడు మనలోని మాయలను మాయం చేసి మనశ్శాంతిని ప్రసాదిస్తాడు. ఆపదలను దూరం చేసే అద్భుతమే ఈ సహస్ర సౌందర్యం. 1000 రూపాల వెంకటేశుని వైకుంఠమే ఈ స్తోత్ర చైతన్యం. 1000 పడగల నీడ నుండి బ్రహ్మాండ కోటులను కాపాడే 7 లోకాల మహాస్వరూపమే ఈ వైకుంఠ కోదండం. చలించని మనస్సుతో నారాయణ్ణి భజించే వాళ్ళకే ఆయన అందుతాడు. భక్తి కుదిరిన వాడి జీవితానికి క్షణ రక్షణ కవచమై నిలుస్తుంది ఈ సహస్రం. ఇది యుగాలు చెప్పిన సత్యం, జగాలు చూసిన జ్ఞానం. ఘనాఘనుని దివ్య రూప సందర్శనం కోసం ఉవ్వుళ్ళూరే వేళ ఒక్కసారి మనస్సుకు గొంతును కలిపి వేద మంత్రాల వైకుంఠం విశ్వరూపంతో సాక్షాత్కరిస్తుంది. అదే సర్వప్రహరణాయుధుని మహాపరాక్రమం. ఎవరిని ద్వేషించని, ఎవరిని క్షోభపెట్టని, ఏ ఫలాపేక్ష లేని పవిత్ర జీవనాన్ని మనకు ప్రసాదించమని ఈ స్తోత్ర గానంతో వెంకట నాయకుని వేడుకుందాం. రచన పురాణ పండ శ్రీనివాస్ గారు.